Hi viewers, good afternoon or good evening. Welcome to profitmaster.in. సో ముందుగా ఆ, అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. టీచర్స్ డే స్పెషల్ ఏంటంటే ఇవాళ మనమందరం మార్కెట్స్ మెన్ కాబట్టి, అంటే మార్కెట్స్ ఎక్కువ ట్రాక్ చేస్తాం కాబట్టి మనందరికీ పెద్ద గురువు స్టాక్ మార్కెట్ అండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మనకు రోజు ఎన్నో నేర్పిస్తుంది. స్టాక్ మార్కెట్ ఇప్పటివరకు నేర్పినన్ని పాఠాలు మనకు జీవితం కూడా నేర్పించుండకపోవచ్చేమో. ఎందుకంటే రోజు ఒక కొత్త లెసన్ మనం మార్కెట్స్ నేర్చుకుంటాం. ఏదో డబ్బులు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా డబ్బులు పోయినప్పుడు కానివ్వండి, మార్కెట్స్ ఎప్పటికప్పుడు మనల్ని నిత్య విద్యార్థిగా మార్చేందుకు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇది కూడా ఒక అన్ని సబ్జెక్ట్స్ లానే ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాంటిదే. సో దీని మీద మీరు బాగా పట్టు సాధించండి. స్టాక్ మార్కెట్స్ గురించి మరింతగా తెలుసుకోండి. ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేసే ముందు కానీ, ట్రేడ్ చేసే ముందు కానీ మనం ఎందుకు చేస్తున్నాము, సదరు స్టాక్ ఎందుకు పిక్ చేసుకున్నామన్న ఒక రేషనల్ థింకింగ్ని అలవాటు చేసుకోండి. అప్పుడైతేనే మనకు మార్కెట్స్ రివార్డింగ్ చేస్తుంది. ఒకవేళ మనం నమ్ముకున్న థీరీ వల్ల డబ్బులు పోయినా నష్టం లేదు. అంటే అట్లీస్ట్ అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం చేస్తున్న ట్రేడ్స్ మీద మనకు నమ్మకం ఉంటే మాత్రం ఇవాళ కాకపోయినా రేపైనా డబ్బులు వస్తాయి. అందుకే ఒక పాత సామెత ఉంది, ఏట్లో వేసినా ఎంచి వేయాలి అని. అంటే మనం డబ్బులు పోగొట్టుకున్నా సరే ఎందుకు పోగొట్టుకున్నామో, ఎక్కడ పోగొట్టుకున్నామో మనకు అట్లీస్ట్ అవగాహన ఉండాలి. ఏదో గుడ్డిగా ఎవడో చెప్పారని స్టాక్లో ఇన్వెస్ట్ చేసో, ట్రేడ్ చేసో డబ్బులు పోగొట్టుకోవడం వల్ల దానివల్ల మనకేం బెనిఫిట్ ఉండదు. సో అది ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇది పెద్ద పురాణంలో మీకు అనిపించుండొచ్చు. బట్ సంభవ్ మా వంతు ఎంత ప్రయత్నం అయితే, ఎంత వీలైతే అంత ఎడ్యుకేట్ చేసేందుకు ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం అంటే మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకు డౌ జోన్స్ నిన్న రాత్రి అమెరికన్ మార్కెట్స్లో బాగా సెల్ ఆఫ్ వచ్చింది. అయితే ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఆఫ్ రికవరీ కూడా నిన్న వచ్చింది. ఒక దశలో డౌ జోన్స్ మళ్ళీ 500 పాయింట్స్ దాకా నిన్న నష్టపోయింది. నాస్డాక్లో 5% దాకా ఫాల్ వచ్చింది. కాకపోతే అనూహ్యంగా లాస్ట్లో మళ్ళీ రికవరీ రావడం వల్ల అయినప్పటికీ కూడా నాస్డాక్లో నిన్న 1.3% దాకా నష్టం. డౌ జోన్స్ కూడా ఆల్మోస్ట్ 160 పాయింట్ల దాకా నష్టపోయింది. దీనివల్ల మన మార్కెట్స్ కూడా సోమవారం రోజున కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడి నుంచి ఈ టెక్ రిలేటెడ్ స్టాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా టెక్ రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరిగాయి కాబట్టి ఇక్కడ ఉన్న మళ్ళీ అదే స్థాయిలో సెల్లింగ్ రావచ్చేమో నాకు ఆందోళన కనిపిస్తుంది. బట్ చూడాలి. సాధారణంగా మార్కెట్స్ ఫాల్ టైంలో ఎప్పుడన్నా టెక్నాలజీ స్టాక్స్, ఐటీ స్టాక్స్ మనకి ఫ్రంట్ రన్నర్గా వచ్చి డిఫెన్సివ్ బెట్స్గా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈసారి అదే స్టాక్స్లో సెల్లింగ్ వస్తూ ఉండడం వల్ల కాస్త ఆందోళన మనకు కనిపిస్తుంది. అయితే బ్రేక్ ఇక్కడ పడుతుందా వీటికి, లేకుంటే సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి ఇప్పుడు. అండ్ ఎకనామిక్ టైమ్స్ కంటే ముందు చూసే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ నాకు ఇది కనిపించింది. సో టీచర్స్ డే సందర్భంగా పెద్ద గురువులు, మార్కెట్స్కు పెద్దన్నళ్ళు లాంటి వాళ్ళు, మార్కెట్స్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి, మార్కెట్స్లో ₹1 ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా వారన్ బఫెట్ లాంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి, ఒక మంచి మనిషి, మార్కెట్స్ మ్యాను, దాతృత్వం చాలా పెద్దగా ఉన్న పెద్ద మనిషి, పెద్ద గుండె అయింది, పెద్ద మనసు అయింది. సో అలాంటి వారన్ బఫే గారితో పాటు మరింత మంది ఈ మార్కెట్స్లో అసలు ఏమన్నారు, వాళ్ళ ప్రిన్సిపల్ ఏంటి, వాళ్ళ రేషనల్ ఏంటి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకుందాం. అదే మనం ఇంతకుముందు చెప్పినట్టే ఇన్వెస్ట్మెంట్ లెసన్ అనేది వారన్ బఫే పేరు లేకుండా ఉండదు. మొన్న ఆగస్టు 30 తారీఖు 90 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకున్నారు. ఫిలాంథ్రపిస్ట్గా అండ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్గా కూడా అందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన రేషనల్ ఎలా ఉంటుందంటే, ఏ కంపెనీ స్టాక్ అయినా మనం పిక్ చేసుకునే ముందు ఆయన ఇన్వెస్టింగ్ స్టైల్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ని ఆయన పిక్ చేస్తారు. అంటే తక్కువ ప్రైస్లో ప్రస్తుతం దొరికి హ్యూజ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉన్న స్టాక్స్ని ఆయన ముందు గుర్తించి చీపర్ ప్రైస్లో సెలెక్ట్ చేస్తారు. అయితే ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ అలాంటి ఒక్క స్టాక్ జీవితంలో పట్టుకున్న చాలు మన లైఫ్ టర్న్ అయిపోతుంది, లైఫ్ తిరగబడిపోతుంది. బట్ అలాంటి స్టాక్ని మనం పిక్ చేయాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి, అలాంటి లాజిక్స్ కావాలి. అలాంటి లాజిక్స్ని వారన్ బఫే గారు ఎన్నో స్టాక్స్ని ఆయన పట్టుకున్నారు. ఇక బెంజమిన్ గ్రాహిం, ఈయన కూడా ఫాదర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్గా చెప్పుకుంటాం. అమెరికన్ ఇన్వెస్టర్ అండ్ ఎకానమిస్ట్. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అన్న బుక్ ఖచ్చితంగా చదవండి. చాలా చాలా మంచి పాయింట్స్ అందులో ఆయన ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్లో రాశారు. వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి ఎప్పుడన్నా వీలుంటే ఈ బుక్ ఖచ్చితంగా మార్కెట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్గా నేను చెప్తాను. అలాగే వారన్ బఫే గారు కూడా ఈ బుక్ను అన్నారు, ద బుక్ హ్యాస్ బీన్ టైమ్డ్ యాజ్ ద బెస్ట్ బుక్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఎవర్ రిటర్న్ బై వారన్ బఫే గారే ఈ బుక్ను మెచ్చుకున్నారు. మార్కెట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ బుక్ గురించి అట్లీస్ట్ ఒకసారి చదవాలి.
A stock is not just a ticker of symbol or an electric blip. It is the ownership interest in an actual business with an underlying value that doesn't depend on షేర్ ప్రైస్. సో షేర్ ప్రైస్ని రిఫ్లెక్ట్ చేయదు, మార్కెట్స్లో ఎగుళ్ళు దిగులకి ఒడిదుడుకులకి లోన్ అయ్యేది స్టాక్ కాదు, మన ఓనర్షిప్ని ఓన్ చేసుకునేది స్టాక్ అని చెప్పి ఆయన చెప్తారు. అండ్ చీప్ స్టాక్ని అడ్వకేట్స్ బయింగ్ ఏ చీప్ యాజ్ ఈవెన్ గుడ్ స్టాక్ అట్ హయ్యర్ ప్రైజెస్ మేక్ ద రివార్డ్ స్లిమ్. సో ఎంత మంచి స్టాక్ అయినా సరే హయ్యర్ ప్రైజెస్లో కొనుగోలు చేయడం వల్ల పెద్ద మనకు ప్రయోజనం లేదు, మంచి స్టాక్ని మంచి ప్రైస్లో పిక్ చేసినప్పుడే ప్రయోజనం అనేది ఆయన చెప్పే మాట. అలాగే జాక్ బోగెల్ గారు, ఫౌండర్ ఆఫ్ వాన్గార్డ్ గ్రూప్, హూ పాపులరైజ్డ్ లో కాస్ట్ ఇండెక్స్ ఇన్వెస్టింగ్ అమాంగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో ఇండెక్స్ బేస్డ్ ఇన్వెస్టింగ్ని ఈయన పరిచయం చేశారు. తనకు వినూత్నమైన ఇన్వెస్టింగ్ స్టైల్. బయింగ్ ఫండ్స్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ దిర్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టూపిడ్ థింగ్స్ అండ్ ఇన్వెస్టర్ క్యాన్ డూ. ఆయన రాస్తారు, అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ని ఆధారంగా చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక ఫూలిష్ మాట అని. ఓరింగ్ ద స్టాక్ మార్కెట్ ఓవర్ ద లాంగ్ టర్మ్ ఈజ్ అ విన్నర్స్ గేమ్, బట్ అటెంప్టింగ్ టు బీట్ ద మార్కెట్ ఈజ్ అ లూజర్స్ గేమ్. సో మార్కెట్స్ని బీట్ చేయాలని అనుకోవడం మనకి ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఒక ట్రెండ్ని పట్టుకుని మనం వెళ్ళాలి, కానీ మార్కెట్స్ ఈజ్ ఎటర్నల్, మార్కెట్స్ ఈజ్ సుప్రీం, మార్కెట్స్ ఈజ్ గాడ్. అంతే, మనం దాన్ని తగ్గట్టు మనం వెళ్ళాలి. కానీ మార్కెట్స్లో రివెంజ్ ఇన్వెస్టింగ్ కానీ లేకుంటే రివెంజ్ ట్రేడింగ్ కానీ మనల్ని పూర్తిగా ఇబ్బందులు పాలు చేస్తాయి. కామన్ సెన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అన్నది ఆయన బుక్, బోగెల్ రైట్స్ ఇన్ హిస్ బుక్ ద లిటిల్ బుక్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్. అలాగే పీటర్ లించ్, అందరికీ తెలిసిన వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్వెస్టర్స్ కూడా ఈయన కూడా ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుతూ, ద ట్రిక్ ఈస్ నాట్ టు లెర్న్ టు ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్స్ బట్ రేదర్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ టు ఇగ్నోర్ దెమ్. సో మార్కెట్స్లో మేము ఇది అనుకుంటున్నాం, నా అంచనాకు తగ్గట్టు ఈ స్టాక్ ఇట్లా పెరుగుతుంది, మన ఫీలింగ్స్ మన అంచనాలు, మన వే ఆఫ్ ఇది మార్కెట్స్కి అక్కర్లేదు. మార్కెట్స్ని మనం ఫాలో అవుతేనే మనకు డబ్బులు వస్తాయి. సో అదే పీటర్ లించ్ గారు కూడా చెప్తున్న సూత్రం. పీపుల్ హూ సక్సీడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆల్సో యాక్సెప్ట్ పీరియాడిక్ లాసెస్, సెట్ బ్యాక్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అకరెన్సెస్. సో మార్కెట్స్లో ఎప్పుడు మనమే కరెక్ట్ కావాల్సిన అవసరం లేదండి. మార్కెట్స్లో కూడా ఎంత పెద్ద గొప్ప ఇన్వెస్టర్స్ అయినా సరే ఎన్నో తప్పులు చేస్తుంటారు. రీసెంట్గా వారన్ బఫే గారు ఈ మార్కెట్స్ ఏదైతే ఈ మధ్య మార్చ్, ఏప్రిల్, మే ఫాల్ వచ్చిందో ఆ ఫాల్లో అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయలేదు ఆయన. సో $100 బిలియన్ మేర అమౌంట్ని ఆయన క్యాష్లో పెట్టుకుని కూర్చున్నారు. సో ఆపర్చునిటీ మిస్ అయిపోయారు. రీసెంట్గా మొన్న మళ్ళీ జపాన్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టారు చాలా కాలం తర్వాత. సో వారన్ బఫే గారు కూడా ఈసారి ఈ మార్కెట్స్ని, ఈ భూమిని, అంటే ఈ వీ షేప్ రికవరీని క్యాష్ చేసుకోవడం విఫలమయ్యారని చెప్పి చాలామంది అన్నారు. బట్ మిస్టేక్స్ జరుగుతుంటాయి అందులో, అది వీళ్ళ మనమా ఎవరైనా మిస్టేక్స్ జరుగుతాయి. బట్ వాటి నుంచి ఓవర్కమ్ కావాలి. మార్కెట్స్లో ఎప్పుడు లాభాలే రావు, నష్టాలు కూడా వస్తాయన్న దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలని చెప్పేది ఈ సూత్రం. హోవర్డ్ మార్క్స్ in his memos has been quite vocal about the futility of trying to predict the market. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మార్కెట్స్ ప్రెడిక్షన్ మనం చేయడం, మార్కెట్స్ ఇప్పుడు పెరుగుతుంది, మార్కెట్స్ ఇప్పుడు పడుతుంది, మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది అన్న మాటలన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే టు డిస్క్రైబ్ మోస్ట్ ఇన్వెస్టర్స్, ట్రెండ్ ఫాలోయర్స్. సో ట్రెండ్ మనం ఫాలో కావాలి. సుపీరియర్ ఇన్వెస్టర్స్ ఆర్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్. సుపీరియర్ ఇన్వెస్టింగ్ రిక్వైర్స్ సెకండ్ లెవెల్ థింకింగ్. సుపీరియర్ ఇన్వెస్టింగ్ చేయాలంటే మనం ఇప్పుడున్న థాట్ ప్రాసెస్ని భిన్నంగా పై లెవెల్ స్థాయిలోకి వెళ్ళి మనం సెకండ్ లెవెల్ థింకింగ్ చేస్తేనే మనకు ప్రయోజనకరంగా ఉంటుందనేది ఆయన చెప్తున్న మాట. రిస్క్ ఈజ్ ఇన్క్రెడిబుల్లీ ఇంపార్టెంట్ టు ఇన్వెస్టర్స్. ఇట్స్ ఆల్సో ఎఫిమెరల్ అండ్ అన్మెజరబుల్. ఆల్ ఆఫ్ దిస్ మేక్స్ ఇట్స్ వెరీ హార్డ్ టు రికగ్నైజ్, ఎస్పెషల్లీ వెన్ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై, బట్ రికగ్నైజ్ ఇట్ వీ మస్ట్. సో అదే ఆయన చెప్తున్న మాట. సో ఓవరాల్గా ఈ టైంలో ఈ హోవర్డ్ మార్క్స్ గారి దగ్గర నుంచి వారన్ బఫే గారి వరకు ఈ టీచర్స్ డే సందర్భంగా వాళ్ళు చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వీటిని ప్రస్తావించాను. సో ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ మనం చూస్తే ఎకానమీ వీ షేప్ రికవరీ అవుతుందని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. ఇండియా కోవిడ్లో కేసులు అధిక సంఖ్యలో సెకండ్ ప్లేస్కు చేరింది. వోడాఫోన్ బోర్డు, ఇది ఇంపార్టెంట్ అంశం, 25,000 కోట్ల రూపాయలు రైజ్ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అండ్ అనిల్ అంబానీకి సంబంధించి ఈ స్టే వెకేట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థించింది. అండ్ ఇది మేజర్గా మనకున్న అంశాలు. స్పెసిఫిక్గా మనం చూద్దాం. ఈ వుడ్స్ నేను కూడా చాలా అంటే చాలామంది చూసే ఉంటారు, రెగ్యులర్గా ఎవరైనా సిఎన్బిసి కానీ ఈటీ కానీ ఫాలో అవుతుంటే వాటిలో చాలాసార్లు ఈ గ్లోబల్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రిస్టఫర్ వుడ్స్ గారు మాట్లాడడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆటో రియాలిటీ రంగంలో బాగా ఫోకస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. బ్యాంకింగ్ స్టాక్స్, మనం గత కొద్ది రోజు అనుకుంటూనే ఉన్నాం, బ్యాంకింగ్ స్టాక్స్ వెర్జ్ ఆఫ్ రిస్క్ అండి. ఎందుకంటే ఈ కోవిడ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఎవరికి తెలియదు. బ్యాంక్స్ కొద్ది గొప్ప ప్రొవిజన్స్ చేసే కానీ
ఆ ఎన్పిఏ భారం ఎట్లా ఉంటుంది, ఆ మారటోరియంస్ ఏ మేరకు రికవర్ అవుతాయన్నది ఇంకా మనకేం తెలియదు. సో మనకు తెలియని వాటిలో జోలికి వెళ్ళకపోవడమే మంచిది. తెలిసిన రాక్షసి కంటే తెలియని రాక్షసి కంటే తెలిసిన దయ్యం మేలన్నది ఏదో ఒక మాట ఉంది కదా. సో అలానే మనకు తెలిసిన సెక్టార్స్ గురించి ఆటోలో రియాల్టర్ రిస్క్ ఉన్నాయని తెలిసినా కూడా వాటి వైపు వెళ్ళడం మంచిదిగా కనిపిస్తుంది. ఈ టైంలో 4 పిఎస్యూ బ్యాంక్స్ని ఇప్పుడు మళ్ళీ మూడీస్ డౌన్గ్రేడ్ చేసింది. అందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. B1కి వాటిని డౌన్గ్రేడ్ చేయడం చూస్తున్నాం. సో ఈ బ్యాంకుల్లో మేబీ మళ్ళీ మండే రోజున యాక్టివిటీ మనకు ఉండొచ్చు. సో సెన్సెక్స్ నిఫ్టీ 3% తగ్గాయి, కానీ ఒక 20 స్టాక్స్ BSE 500 10 to 20% దాకా లాస్ట్ 5 సెషన్స్లో పడ్డాయి. సో ఇలాంటి స్టాక్స్ని, ఎస్పెషల్లీ ఇలాంటి స్టాక్స్ జోలికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి. ఒకవేళ ఉంటే ఇట్లాంటి హై బీటా స్టాక్స్ ఎంత వేగంగా పెరుగుతాయి అంతే వేగంగా పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా ఫాల్ వస్తే ఇక్కడ ఇమీడియట్గా ఈ స్టాక్స్లో చాలా సెల్లింగ్ వస్తుంది. అందుకని ఇలాంటి స్టాక్స్లో చాలా దూరంగా ఉండడం మంచిది. అందులో భాగంగా బ్లూ స్టార్, కెనరా బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, RBL బ్యాంక్, IB రియల్ ఎస్టేట్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, DLF, TV18 బ్రాడ్కాస్టింగ్ చాలామంది ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ యాక్సిస్ బ్యాంక్, నవభారత్ వెంచర్స్, ఫెడరల్ బ్యాంక్ ఇది కూడా ఒక రిస్క్తో కూడుకున్నది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ చాలామంది ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైస్ అట్రాక్టివ్గా మనకు టెంప్టింగ్ ప్రైస్లో కనిపిస్తాయి. బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్, సుజలాన్ ఇదొకటి కొంప ఆల్రెడీ ముంచింది, ఇంకా ముంచేందుకు కూడా సిద్ధమవుతుంది. NMDC, వర్ధమాన్ టెక్స్టైల్స్, IB హౌసింగ్ ఫైనాన్స్, మహీంద్రా లైఫ్ స్పేస్, పిరమల్ ఇది కూడా ఎంతో వోల్టైల్ స్టాక్ అండి. ఈ స్టాక్తో చాలా అప్రమత్తంగా ఉండండి. ఇండోస్టార్, ఫ్యూచర్ రిటైల్, TCNS లాంటి స్టాక్స్ బాగా పడ్డాయని చెప్పి ఒక స్టోరీ మనం చూస్తున్నాం. ఇక బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్లో వోడాఫోన్ దీని గురించి ఇచ్చారు. అండ్ GST రేట్ కట్ అండ్ కార్డ్స్ ఫర్ ఆటోమొబైల్స్ ఇదొక న్యూస్. ఇవన్నీ మనం చూద్దాం. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి రీరేటింగ్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చాలా కంపెనీస్ రేటింగ్స్ని పెంచాయి, టార్గెట్ రేట్స్ని కూడా పెంచాయి. ఇక్కడ ఆపరేషనల్ స్ట్రెంగ్త్ ఒకటి, సబ్సిడరీస్ లైక్ ఆల్రెడీ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్, SBI లైఫ్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ వీటిలో కూడా వాల్యూ అన్లాకే స్టాక్ బాగా పర్ఫామ్ చేసిందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. బట్ ఒకవేళ డీప్ ఫాల్ ఏమైనా మార్కెట్స్లోకి ఇక్కడి నుంచి వస్తే అప్పుడు కన్సిడర్ చేయొచ్చాము. కానీ ఇప్పటికిప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికాజ్ బ్యాంకింగ్ సెక్టార్ పర్సే కాస్త వీక్గా ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అందుకే మినహాయింపు కాదు. బాగా డీప్ కట్స్ వచ్చినప్పుడు, డీప్ క్రాక్స్ వచ్చినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెరీ లాంగ్ టర్మ్ కోసం మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. ఇక రెమిడిసివిర్ మే రైజ్ ఆఫ్టర్ గిలీడ్స్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ USFDA. ఒకవేళ USFDAకి గిలీడ్స్ నుంచి అప్రూవల్ కనుక వచ్చినట్టయితే గెట్స్ అప్రూవల్ ఆఫ్టర్ గిలీడ్స్ అప్రూవల్ USFDA నుంచి వచ్చిన నేపథ్యంలో రెమిడిసివిర్కి డిమాండ్ బాగా పెరగచ్చు, వీళ్ళు ప్రైజింగ్ కూడా బాగా పెరగచ్చు అని చెప్పి ఒక న్యూస్ చూస్తున్నాం. కోవిడ్ డ్రగ్ని ట్రీట్ చేయడంలో భాగంగా ఈ మధ్య రెమిడిసివిర్ని మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఈ రెమిడిసివిర్ని తో టైఅప్ అంటే ఈ కంపెనీస్తో ఒప్పందం కుదుర్చుకున్న గిలీడ్స్తో కొన్ని కంపెనీస్ లైక్ సిప్లా, హెటిరో, జూబిలెంట్ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, జైడస్ క్యాడిలా లాంటి కంపెనీస్ ఇక్కడ మనకి ఇస్తున్న సంగతి తెలిసిందే. సో డాక్టర్ రెడ్డీస్ ఒకటి మనకి లిస్టెడ్ స్పేస్లో, సిప్లా, జూబిలెంట్ లైఫ్, జైడస్ క్యాడిలా లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్లో మాత్రమే. 6 out of 10 టాప్ ఇన్ఫ్రా ఫర్మ్స్ స్ట్రగ్లింగ్ టు స్టే అఫ్లోట్. సో ఈ డేటా ప్రకారం చూస్తే 2014లో ఉన్న మార్కెట్ క్యాప్కి ఇప్పుడున్న మార్కెట్ క్యాప్ ఏ స్థాయిలో కంపెనీలు దిగజారిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. GMR లాంటివి కొద్దిగా గొప్ప రికవర్ అయ్యాయి. అండ్ ఎర్రా ఇన్ఫ్రా ఎనర్జీ 2505 crores నుంచి 47 crores ఆఫ్ మార్కెట్ క్యాప్, పుంజులాయిడ్ 1831 నుంచి 55 crores, రిలయన్స్ ఇన్ఫ్రా 11,000-12,000 crores నుంచి 750 crores, JP అసోసియేట్స్, క్యామన్ ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో వీటికి మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి GST రేట్ కట్ అన్న ఒక వాదన కూడా గత కొద్ది రోజు ఉంది కాబట్టి మేబీ ఆటోమొబైల్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా మనకి బయింగ్ రావచ్చు. సో వోడాఫోన్ 25,000 crores-ని వయా ఫండ్ రైజింగ్ ప్లాన్ ద్వారా చేయబోతుంది. అందులో 15,000 కోట్ల ఈక్విటీ షేర్ల జారీ ద్వారా అండ్ ADRs, అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్, GDRs, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, FCCB ద్వారా వారెంట్స్ జారీ చేయడం ద్వారా వివిధ మార్గాల ద్వారా 15,000 కోట్లు అట్లా రైజ్ చేయబోతున్నారు. సో ఈక్విటీ ఇప్పటికే వోడాఫోన్ది చాలా 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 పెద్ద ఈక్విటీ. అట్లాంటి ఈక్విటీని మరింతగా డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల గ్రోత్ ఏ స్థాయిలో ఉంటుందో, దీనివల్ల ఫైనాన్షియల్స్ కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు ఎవరు వోడాఫోన్ జోలికి పొరపాటున కూడా వెళ్ళరండి. ఒక్క క్వార్టర్లోనే దాదాపు నిన్న కూడా నేను చెప్పినట్టు 20-30 వేల కోట్ల రూపాయల లాస్ చూపిస్తున్న కంపెనీ ప్రాఫిట్స్లోకి ఎప్పుడు వచ్చి EPS ఎప్పుడు పెరిగి పాజిటివ్ EPSకి వచ్చి మనకి ఎప్పుడు డబ్బులు రావాలి, అవన్నీ డైనమిక్స్ అన్నీ తెలిస్తే అసలు వీటి జోలికి పొరపాటును కూడా మనం వెళ్ళకపోవచ్చు. బట్ మార్కెట్స్ మూడ్ అలా ఉంది, స్టాక్ ప్రైస్ టెంప్టింగ్గా ఉంది కాబట్టి చాలామంది వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో
నేనైతే మాత్రం పర్సనల్గా ఈ స్టాక్ జోలికి పొరపాటును కూడా వెళ్ళొద్దని చెప్తాను. ఒకవేళ ఇది డబల్ త్రిబుల్ ఇక్కడ నుంచి ఒక ఎన్నో బ్యాగర్ అయితే అయ్యిండొచ్చు కాక, బట్ తెలిసి మనం లాటరీ కొంటే డబ్బులు వస్తాయంటే వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. సో లాటరీని లాటరీలానే చూడాలి, దానికి ఫండమెంటల్సా టెక్నికల్సా అన్న మాటలు కూడా అనవసరం అవుతాయి ఇక్కడ. సో ఆ నోట్తో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ అస్.